బొమ్మకు మురళి నిర్మాతగా ప్రేమ్రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన శరణం గచ్చామి మూవీ ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్నారు మంత్రి కేటీఆర్. సామాజిక అంశాలను స్పృశిస్తూ సినిమా తీసిన నిర్మాత, దర్శకుల్ని మంత్రి అభినందించారు. శరణం గచ్చామి మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు మంత్రి హాజరయ్యారు. సినిమాకు ప్రభుత్వ పరంగా ఎలాంటి రాయితీలు ఇచ్చేందుకైనా సిద్ధమేనని హామీ ఇచ్చారు కేటీఆర్. అంబేద్కరిజాన్ని కొత్త రూపంలో చెప్పి సినిమా తీశారని అన్నారు దేశపతి శ్రీనివాస్. చిన్న సినిమాలు పెద్ద సినిమాలనే ఉండవు. సినిమాలో దమ్ముంటే ఆటోమేటిక్ అదే పెద్ద సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో అది కనబడుతుంది. ఎందుకంటే ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు మాట అన్నారు, త్రిరత్నాలు అన్నారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారు. కానీ ఆ 4వ రత్నాన్ని జోడించిన మాట ఏదైతే వారు చెప్పారో, రాజ్యాంగం శరణం గచ్చామి ఏదైతే చెప్పారో, సంపూర్ణంగా ఏకీభవిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ రాజ్యాంగమే లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక దార్శనికుడి మాదిరిగా ఆలోచించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా లేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. ఈ సినిమాకి ప్రభుత్వ పరంగా అన్ని అండదండలు ఇవ్వాలని 100కు 100% అన్ని రకాలుగా ఏమేమైతే ప్రభుత్వ పరంగా చేయగలమో మ్యాక్సిమం అన్నీ కూడా తప్పకుండా నేను వ్యక్తిగతంగా దేశపతి శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా శ్రద్ధ తీసుకొని చేస్తామని. అవి సబ్సిడీలే కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షనే కానీ, ఇంకోటే కానీ అన్నీ కూడా చేసి ప్రేమ్రాజ్ గారి భవిష్యత్తులో కూడా వారు ఏ సినిమా తీసినా, వారు ఏ రకంగా, మురళి గారు కూడా ఏ రకంగా ముందుకు వచ్చినా తప్పకుండా వారికి అన్ని రకాలుగా ఒక సోదరుడిగా, ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇవాళ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారాలు రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగ విలువల్ని పాటించడం ఒక్కటే ఈ వ్యవస్థకి విముక్తినిస్తుంది అన్న విషయాన్ని చాలా బలంగా ఈ సినిమా ప్రతిపాదిస్తుంది. ఒక సంక్లిష్ట సామాజిక సందర్భంలో ఒక ప్రజాస్వామిక సూత్రాన్ని చాలా సమన్వయంతో విప్పి చెప్పే ప్రయత్నం చేసిన శరణం గచ్చామి. అంబేద్కర్ మీద సుద్దాల అశోక్ రాసిన అద్భుతమైన పాట ఉంది. అట్లాగే ప్రతిభ అంటే ఏమిటి అన్న దాని మీద ఒక పాట రాయించడానికి ఎవరైతే బాగుంటుందంటే నేనే సతీష్ చంద్ర గారి పేరు సూచించాను. ఆ పాట సతీష్ చంద్ర గారి చేత రాయించారు. ఇవాళ ఆ పాట కూడా చాలా ప్రాచుర్యం పొందింది. సామాజిక న్యాయాన్ని సాధించాలని అహరహం పరిశ్రమించే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మీ అందరి అండదండలు ఈ సినిమాకు అవసరం.